హాయ్ అందరికీ, హలో, ఎలా ఉన్నారు? ఈరోజు జూలై 14th అంటే మా నాన్న బర్త్డే. నాన్న గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అయితే ప్రతి ఒక్కరిలో మంచి గుణాలు చెడు గుణాలు రెండూ ఉంటాయి. కాకపోతే మనకి ఏది నచ్చితే అది తీసుకొని ఇతను మంచివాడు, అతను చెడ్డవాడు అని అంటాం, ఇతను గొప్పవాడు, నార్మల్ అని అంటాము. మా నాన్నలో ఉన్న గొప్ప క్వాలిటీస్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియో మా నాన్నని పక్కన కూర్చోబెట్టుకొని ఒక ఇంటర్వ్యూ లాగా చేసి మీకు చూపించాలనుకున్నాను, కానీ కుదరలేదు. మా తాతయ్య సూర్యనారాయణ, నానమ్మ వెంకమ్మకి మా నాన్న రెండో అబ్బాయి. ఇంకా నలుగురు ఆడవాళ్ళు కూడా ఉన్నారు, అంటే మాకు నలుగురు అత్తయ్యలు కూడా ఉన్నారు. మా తాతయ్య బట్టల షాప్ ఉండేది, చిన్న బట్టల షాప్ ఉండేది. అలాగే మొగ్గం ఉండేది. ఆ మొగ్గం మీద నేసిన చీరలు ఇంకా కొన్ని బట్టలు కుట్టి అలా అమ్మేవారు. అలానే మా నాన్నని చదివించారు కూడా. మా నాన్న మిర్యాల అనే విలేజ్, నూతన్కల్ మండల్, ప్రజెంట్ అయితే సూర్యాపేట్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, అక్కడ పుట్టారు. అదే విలేజ్లో స్కూలింగ్ చేశాడు. ఇంకా నూతన్కల్ కూడా వెళ్ళాడు. నూతన్కల్ అంటే మిర్యాల నుండి 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ వెళ్ళడం 8 కిలోమీటర్స్, రావడం 8 కిలోమీటర్స్, నడుచుకుంటూనే లంచ్ బాక్స్ ఏదో పచ్చడ ఏది ఉంటే అది పెట్టుకొని వెళ్ళి రోజు స్కూల్కి వెళ్ళేవాడు. చూపించాడు మా నాన్న మాకు అవన్నీ. ఎంత కష్టం కదా, డైలీ 8 కిలోమీటర్స్ అంటే 16 కిలోమీటర్స్ కాలినడకన వెళ్ళి రావడం అంటే. అంత చిన్నప్పుడు నేను చదువుకొని ఇంత దూరం వెళ్ళి అని అనుకుంటాం కదా మనమైతే. అప్పట్లో అలా కష్టపడ్డారు, మా నాన్న కష్టపడ్డాడు. ఈ ఫోటోలో మా నాన్న స్కూల్ ఇది. అక్కడ నేను కనిపిస్తున్నా చూడండి. మా అమ్మ, మా అన్నయ్య, నేను, మా నాన్న. చూడండి ఎలా ఉన్నాం, బాగున్నాం కదా క్యూట్గా. మా నాన్న వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ అప్పుడు. నెక్స్ట్ సూర్యాపేటలో గ్రాడ్యుయేషన్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఆర్ట్స్ కాలేజ్లో పీజీ చేశారు. అలా చేసి కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉద్యోగం సంపాదించాడు. మా నాన్న మా విలేజ్లో ఫస్ట్ గ్రాడ్యుయేట్ అన్నట్టు. మా నాన్నే ఫస్ట్ గ్రాడ్యుయేట్, వాళ్ళ మిర్యాల అనే విలేజ్లో ఫస్ట్ గ్రాడ్యుయేట్. ఇంకా గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. గ్రేట్ కదా. ఇంకా ఈ గవర్నమెంట్ జాబ్ రాకముందు మా తాతయ్యకి కొంత అప్పు ఉండేది. ఆ అప్పుని మా నాన్న చదువుకుంటూనే మొగ్గం నేస్తూ ఆ బట్టల్ని అమ్మి ఆ రోజుల్లో 6,000 అప్పుని తీర్చాడు, జాబ్ రాకముందే. గ్రేట్ కదా. ఈ రోజుల్లో పాకెట్ మనీ అని అడగడమే కానీ జాబ్ రాకముందు తల్లిదండ్రులకు ఉన్న డబ్బులు అవసరాలని తీర్చేది చాలా తక్కువ కదా. మా నాన్న జాబ్ రాకముందే మా తాతయ్యకున్న అప్పుని, అది కూడా మొగ్గం నేసి చిన్న చిన్న బట్టలు కుట్టి, చిన్నపిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలాంటివి కుట్టి అవి అమ్మి అప్పు తీర్చాడు. చదువుకుంటే ఎంత గొప్ప వాళ్ళు అవ్వచ్చో చూడండి. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది అంటారు, కానీ నేనైతే చదువు సంస్కారాన్ని నేర్పించదని అంటాను. చదువు అందలానికి తీసుకెళ్తుంది మనల్ని, అంటే టాప్ పొజిషన్లో, ఒక మంచి పొజిషన్లో పెడుతుంది మనల్ని. దానికి ఉదాహరణే మా నాన్న. సో ఈ రోజుల్లో చదువు పక్కన పడేసి ఏంటది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఇంకా ఏవేవో అని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చదువు రాని వాళ్ళకి వేరేవి స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ అలాంటివి నేర్పించండి. కానీ చదువు ఎవరికైతే వస్తుందో వాళ్ళని మాత్రం చదువులో బాగా బాగా చదివించండి, బాగా షార్ప్ అయ్యేలాగా చేయండి. మా నాన్న అయితే మాకు హీరో. వీడియోస్లో ఉన్నప్పుడు మా నాన్న నాగార్జున సాగర్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తుండేవాడు, స్కూల్ ప్రిన్సిపాల్గా. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తుండేవాడు. అయితే అప్పుడు జూలై 14th నేను ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టాను. ఇంకా మా నాన్న బర్త్డే అని మా నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలని నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి, ఈరోజు మా నాన్న బర్త్డే, మీరు కాల్ చేసి విష్ చేయరా అని అందరికీ చెప్తే అందరూ మా నాన్నకి విష్ చేశారు. మా నాన్న సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. అందరు ఎవరెవరో కలిసి అంకుల్ నేను పల్లవి ఫ్రెండ్ని హ్యాపీ బర్త్డే అలా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
అప్పుడు కాల్ చేసిన అందరికీ అప్పుడు థ్యాంక్స్ చెప్పాను, ఇప్పుడు వీడియో చేస్తుంటారు కదా, చూస్తుంటారు కదా, ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకా ఆ రోజు నేను కాలేజ్ బంక్ కొట్టాను. హైదరాబాద్ నుంచి కేక్ తీసుకెళ్ళి నాగార్జున సాగర్కి మా నాన్నకి చెప్పకుండా వెళ్ళాను. మా అన్నయ్య నన్ను పంపించాడు. చెప్పకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళాక మా నాన్నకి కనిపించాను. మా నాన్న చాలా షాక్గా ఫీల్ అయ్యాడు, చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి సడన్గా అప్పటికప్పుడే అందరినీ ఇన్వైట్ చేసి, అంటే అక్కడ నాన్న వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ని పిలిచి వాళ్ళ పిల్లల్ని పిలిచి కేక్ కట్ చేయించాము. పార్టీ లాగా చేసాము, చిన్న పార్టీ చేసాము. కేక్ కట్ చేశారు, వాళ్ళందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, ఫొటోస్ దిగాం, లైట్గా భోజనం కూడా చేశారు. అలా అప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేశాను. అంతకంటే ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వలేదు నేను మా నాన్నకి. ఇంకా ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇంకా ఇంకేమున్నాయంటే, ఈరోజు కూడా బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాను, కానీ లేము అక్కడ. ఈరోజే రిటర్న్ వచ్చేసాం. నెక్స్ట్ ఇయర్ అయినా సెలబ్రేట్ చేసి మా నాన్న ఇంటర్వ్యూ మీకు చూపిస్తాను. ఇంకా కేక్ తీసుకెళ్ళానని చెప్పాను కదా నాగార్జున సాగర్కి, ఇది హైదరాబాద్ నుండి తీసుకెళ్ళాను. ఫొటోస్ అయితే సరిగ్గా లేవు, చూడండి. చూడండి నేను అప్పుడు ఎంత బాగా ఉన్నాను. కేక్ కట్ చేశారు మా నాన్న, నేను తినిపించాను. అందరి స్టాఫ్ వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, అందరూ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, అప్పటికప్పుడు రెడీ చేసుకున్నారు గిఫ్ట్స్ కూడా. ఆ బర్త్డే మా నాన్నకి ఎప్పటికీ మంచి గుర్తుంటుంది. ఇలా మీరు కూడా మీ ఫాదర్కి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేయండి, ఎప్పటికీ మంచి మెమరీగా మిగిలిపోతుంది. ఇంకా నేను మా నాన్నకి పెద్దగా గిఫ్ట్స్ అంటూ ఏమి ఎప్పుడు ఇవ్వలేదు. నేను క్లినిక్లో వర్క్ చేసినాక వచ్చిన మనీతో ఒకసారి మా నాన్నకి ఒక గోల్డ్ రింగ్ ఇచ్చాను, అంతే. ఇంకా నేను ఇచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్ అంటే అదే. కానీ నేను మాత్రం చాలా తీసుకున్నాను మా నాన్న దగ్గర నుంచి, చాలా విలువైనవి తీసుకున్నాను. మా నాన్నకు ఒక బ్రదర్ ఉండేవాడు, అతనేం చదువుకోలేదు, చిన్న చిన్న పనులు చేసేవాడు. చూడండి, ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు అబ్బాయిల్లో ఒక చదువుకోలేదు, ఒక చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు మా నాన్న, చదువుకోకుండా ఉండే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నా నేను. సో మీ పిల్లలందరినీ తప్పకుండా బాగా చదివించండి. అనవసరంగా మొబైల్ గేమ్స్ అని, కంప్యూటర్స్ అని, స్పోర్ట్స్, డ్యాన్స్, అది ఇది చెత్త చెదారం ఎందులో ముందుకెళ్ళనీయకుండా చేయకండి. ఏదో ఒక స్ట్రీమ్లో మంచి ఎక్స్పర్టైజ్ వచ్చేలాగా చేయండి. ఇంకా మా నాన్న మాకు ఎంత భయం భక్తి నేర్పించాడంటే, మా నాన్న ఉన్నప్పుడు చిన్నప్పుడు అసలు ఎప్పుడు టీవీ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా మా నాన్న టీవీ చూస్తే ఎక్కువసేపు చూస్తే తిడతారు. అదొక మంచి అలవాటు. అప్పుడు మాకు కష్టంగా అనిపించేది, టీవీ చూడనివ్వట్లేడు అస్సలు అని. అస్సలు చూసేవాళ్ళం కాదు, రోజులో ఒక 10 minutes కూడా చూసేవాళ్ళం కాదు. మా నాన్న ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకునే వాళ్ళం. చాలా భయం భక్తి అయితే నేర్పించాడు. ఆ భయానికే బాగా చదివేది నేనైనా మా అన్నయ్య అయినా. మా నాన్న ఇలా చదువు అలా చదువు అని చెప్పడు, మార్కులు రాకపోతే అప్పుడు కొడతాడు. మా అమ్మ చదివిస్తుంది, మా నాన్న చదివించాడు. కాకపోతే మార్క్స్ రాకపోతే మాత్రం, ర్యాంక్ రాకపోతే మాత్రం తన్నులు పడేవి. ఆ భయానికి బాగా చదివేవాళ్ళం నేను మా అన్నయ్య. అలా భయం భక్తి అన్ని కంట్రోల్లో ఉండడం వల్లే నేను డాక్టర్ అయ్యాను. మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది అవుతూనే ఉన్నారు. అందరు అవడం వేరు, మా అన్నయ్య అవడం వేరు. మా అన్నయ్య గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. సో మేమిద్దరం ఒక మంచి పొజిషన్లో ఉండడానికైతే కారణం మా నాన్న పెట్టిన భయం భక్తి క్రమశిక్షణ, అంతే. అంటే ఫొటోస్ తీశాను కాబట్టి సరిగా రాలేదు, కొంచెం బ్లరింగ్గా ఉన్నాయి. అప్పటికి నేను వాటిని ఎన్హాన్స్ చేసే పెట్టాను, అయినప్పటికీ అట్లా ఉన్నాయి. ఏదేమైనా మొత్తం వీడియో చూశారు ఓపిక్గా. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్.
ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని చూడండి, వేరే వాళ్ళకి చూపించండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.